చూడండి. సో చేనేత వస్త్రాలు సేమ్ అది కూడా ఎత్తురు, బట్టలు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. సో ఒకప్పుడు మిషన్ అనేది ఏ రకంగా ఉందో చూడండి. సో బట్టలు వేసేవాళ్ళు. సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అనేది వీళ్ళ సెల్ఫ్ మేడ్గా చేసినవే ఉన్నాయి. చూడండి, కుండలు తయారీ, పాత్రలు ప్రతిదీ కూడా హ్యాండ్మేడ్. నిజంగా ఎంత గ్రేట్. అప్పటి కాలంలో నిజంగా అంటే ప్రతిదీ కూడా ఓన్గా వేసుకోవడం, ఒక బ్రాండ్ అనేది ఉండడం అనేది చాలా గ్రేట్. అది చూడండి, అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండదు చూడండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపెట్టారు. సో ఎలా ఉండేది, ఏ రకంగా ఉండేది అనేది. దీన్ని చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పేదంటే ఎవరి సంస్కృతి సంప్రదాయాలు అనేవి వాళ్ళకు ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడతలేను. కానీ మనం కొన్ని మనకంటూ ప్రత్యేకమైనవి ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి, చూపించుకోవాలి, భావితరాలు చూపించుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇవి చూస్తే నేను ఇంత మనం అంత షాకింగ్ ఉంటే మన ఇంకెన్నో ఉంటాయి అంటారు. మన ఇంకెన్నో ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ 1400-1200 సంవత్సరాల కిందటి. సో మరి మనకి ఇంకెన్ని వేల సంవత్సరాల కిందటి ఉన్నాయి. మరి అవి ఏమైపోయినాయి? అవి ఎవడు మాట్లాడాడు. మనకి ఇవి ఇవి కూడా దొరికాయి ఫ్యూచర్లో. సో కాపాడుకోర్రా బాబు. మనకు అవన్నీ ఎందుకు? మనకు కావాల్సినవి మొత్తం ఈ బిగ్ బాస్ షోలు, వాడిని వీడిని తిట్టుకోవడాలు, ఇవే ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి కావాలి మనకి. ఇప్పుడు కూడా ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా అవసరం ఉంది. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అవసరం కూడా ఉండదు. సో దీనివల్ల మాకేం యూజ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఏముంది అనుకుంటారు. సో ఇందులో ఏ కంట్రీది అయినా చూసినా కూడా చూపించేది వాళ్ళ గొప్పతనం అయినా కూడా మన దగ్గర ఎంతకు ముందు ఉన్నాయి కదా, ఇలాంటివి ఎందుకు చూపించలేకపోతారు? ఇలాంటి వాటికి ఎందుకు ప్రోత్సాహం లేదు? వాటిని ఎందుకు కాపాడలేకపోతారు? అది అంత దారుణంగా ఉంది మన దగ్గర. వీడియోలు తీసుకుంటారా అంటే ఎలిగందల కోట, దానిలో 200 తీసుకున్నాడు కెమెరాలో వేయడానికి. అదే 200 పెడితే 200 పెట్టి టికెట్ పెట్టుకుని